అసలు పేషెంట్కి ట్రీట్మెంట్ మాత్రమే కాదు, వాళ్ళు రికవర్ అవడానికి చాలా ఫ్యాక్టర్స్ దోహదం చేస్తాయి. సైకలాజికల్గా స్ట్రెంత్ని హాస్పిటల్ రూమ్లో ఉన్న అంబియన్స్ నిజంగానే క్రియేట్ చేస్తుంది. సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్ రెండు. ఇది నా అనుభవంలోనిది. డాక్టర్స్ సూపర్, బట్ అంబియన్స్లో తేడా. సేమ్ పేషెంట్ ఫస్ట్ టైం జాయిన్ అయిన హాస్పిటల్లో అంబియన్స్ అంత బాలేదు. బెడ్షీట్ రెడ్ కలర్ వాడారు. నిజంగా కాన్షియస్గా ఉన్న పేషెంట్ అడ్మిట్ అయ్యాక పిచ్చి పిచ్చిగా చేయడం మొదలుపెట్టారు. పేషెంట్కి 76 years, అది ఐసీయూ. డాక్టర్స్ అండ్ హాస్పిటల్ స్టాఫ్ ఇది హాస్పిటల్ సైకోసిస్ అని ఏదో చెప్పారు. ఆయన నాకు ఇక్కడ వద్దు, ఇంటికి వెళ్ళిపోదామని గోలగోల, ఏడుపు కూడా. డాక్టర్స్ ఏమో ట్రీట్మెంట్కి రియాక్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు, వన్స్ ఇంటికి వెళ్తే ఈ బిహేవియర్ నార్మల్ అయిపోతుంది అన్నారు. 10 days స్ట్రగుల్ తర్వాత ఇంటికి వెళ్ళాం. జస్ట్ 7 daysలో సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. నెక్స్ట్ టైం హాస్పిటల్ మార్చేసాం. అంబియన్స్ కూడా మారింది. పేషెంట్కి సేమ్ ట్రబుల్స్, పెయిన్స్, ఇష్యూస్ కూడా ఉన్నాయి, కానీ పిచ్చి ప్రవర్తన లేదు. అంబియన్స్కి ఆ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఓర్చుకోగలిగారు. ఇంతకీ సెకండ్ టైం ఉన్న హాస్పిటల్లో ఉన్న బెడ్షీట్ కలర్ వైట్, కర్టెన్స్ లైట్ బ్లూ ఉన్నాయి, కొన్ని లైట్ గ్రీన్లో ఉన్నాయి. అక్కడ ఉన్న విండోస్ కర్టెన్స్ క్రీమ్ కలర్లో ఉన్నాయి. పేషెంట్కి ఇచ్చిన యాప్రాన్ వైట్ అండ్ లైట్ గ్రీన్ చెక్స్తో ఉంది. సో ఫైనల్గా మరోసారి అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి వెళ్ళిపోయారు హ్యాపీగా. ఆ పేషెంట్ ఎవరో కాదండి, మా మామగారు. ట్రీట్మెంట్ సేమ్ అయినా కూడా అంబియన్స్ కీ రోల్ ప్లే చేసింది అని అనిపించింది. రెండు హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్, హాస్పిటల్ స్టాఫ్ కూడా కూల్. ఫైనలీ ఇంత ఎందుకు చెప్పానంటే, వైట్ కలర్ బెడ్షీట్స్, లైట్ కలర్స్ కర్టన్స్ వల్ల తొందరగా రికవర్ అవ్వాలనే ఆలోచన మైండ్లో తెలియకుండానే పేషెంట్స్కి వస్తుంది. వైట్ కలర్ ప్యూరిటీని, పీస్ని, కామ్నెస్ని, అంటే స్వచ్ఛతని, శాంతిని, ప్రశాంతతని సూచిస్తుంది. దానివల్ల వాళ్ళు చేర్ఫుల్గా బోర్ లేకుండా ఉండి ట్రీట్మెంట్స్కి సహజంగానే సహకరిస్తారు.